బిగ్ బాస్లో మొన్నటి ఎపిసోడ్లో మణికంఠకి అటు సోనియా ఇటు యష్మి టార్చర్ చూపించారు. అయితే నిన్నటి ఎపిసోడ్లో వాళ్ళ దెబ్బకి ఏకంగా టీమే మారిపోయాడు మణికంఠ. బిగ్ బాస్ గోల్డెన్ బ్యాండ్ అంటూ ఓ స్పెషల్ ఐటమ్ను కంటెస్టెంట్లకు చూపించాడు. దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయని చెప్పినా సరే కంటెస్టెంట్లు ఎవరూ తీసుకోలేదు. కానీ మణికంఠ మాత్రం తెలివిగా దాన్ని అందుకున్నాడు. అయితే మణికంఠ తీసుకున్న తర్వాతే దాని పవర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆ గోల్డెన్ బ్యాండ్తో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరూ వేరే సభ్యుల్ని ఇమిటేట్ చేస్తూ నాటకం వేశారు. ఇందులో అందరికంటే నబీల్ మాత్రం ఇరగదీశాడు. ఆదిత్యను అద్భుతంగా ఇమిటేట్ చేశాడు. ఎటువంటి నెగిటివిటీ రాకుండా చాలా బాగా యాక్ట్ చేసి చూపించాడు. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో మరోసారి రేషన్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఆహారాన్ని నిల్వ చేసుకునే అవకాశం మీకు ఇస్తున్నాం. మేము ఇచ్చే సౌండ్స్ను వరుస క్రమంలో రాయాలి. ఎవరైతే ఎక్కువ కరెక్ట్ రాస్తారో వారికి సూపర్ మార్కెట్లో ఎక్కువ సమయం షాపింగ్ చేసే అవకాశం దొరుకుతుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్కి నబిల్ను సంచాలక్గా పెట్టాడు. ఈ టాస్క్లో జంతువులు, వస్తువులు ఇలా రకరకాల సౌండ్స్ను ప్లే చేశాడు. ఈ టాస్క్లో నిఖిల్ టీం ఎక్కువ స్కోర్ చేసింది. ఇక టాస్క్లో గెలిచిన నిఖిల్కి బీపీ సూపర్ బజార్లో ఎక్కువ టైం షాపింగ్ చేసే అవకాశం దొరికింది. దీంతో నాన్ వెజ్ ఒక్క పీస్ కూడా లేకుండా సీత వచ్చే ముందే అన్ని సర్దేసుకున్నాడు నిఖిల్. సీతకి ఆకుకూరలు తప్ప ఏమీ మిగల్లేదు. రేషన్కి సంబంధించి ముందు పెట్టిన గెస్ ది సౌండ్ టాస్క్లో నిఖిల్ టీం ఒకటి తప్పు చెప్పినా నబిల్ కరెక్ట్ ఇచ్చాడంటూ సీతా టీంలో కొంతమంది వాదించారు. ఈ కారణంగా నామినేషన్ వేస్తామంటూ సరదాగా అన్నారు. కానీ తన వల్లే టీంకి చికెన్ దొరకలేదని నబిల్ కాస్త హర్ట్ అయ్యాడు. తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ నిల్చోబెట్టి వాళ్ళ ముందు ఓ గోల్డెన్ బ్యాండ్ పెట్టాడు బిగ్ బాస్. ఆ బ్యాండ్కి ఒక స్పెషల్ పవర్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని సొంత క్లాన్ నుండి వేరే క్లాన్కి వెళ్ళిపోవచ్చు. అయితే కాసేపు మాత్రమే అవకాశం ఉంది. ఎవరికి కావాలో వారు వెంటనే వెళ్ళి అది తీసుకోండి అంటూ బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే అందరూ యష్మి శక్తి టీం నుండి జంప్ అయి కాంతారకి వస్తుందని అనుకున్నారు. కానీ శక్తి టీం దగ్గర చికెన్ ఉండడంతో కాంప్రమైజ్ అయిపోయింది యష్మి. తన టీం మెంబర్స్ ఎక్కడ వెళ్ళిపోతారనని ఒక్కొక్కరికి పిలిచి మరీ నిఖిల్, సీత మాట్లాడారు. అయితే సోనియాకి మాత్రం బాగా పులిహోర కలిపాడు నిఖిల్. తాట తీస్తా నువ్వు వెళ్తే, నువ్వు నా రైట్ హ్యాండ్, నా పవర్, నా గుండెకాయ అంటూ ఏవేవో సోది సోపు వేశాడు. కానీ పక్కనే ఉన్న మణికంఠతో మాత్రం నీకు కావాలంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అంటూ కరివేపాకులా తీసి పారేశాడు. ఇక కాసేపటి తర్వాత ఆ గోల్డెన్ బ్యాండ్ను ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడిగితే నేను తీసుకుంటా అంటూ మణికంఠ ముందుకొచ్చాడు. దీంతో అది తీసి చేతికి వేసుకున్నాడు. మణికంఠ, ఇప్పుడు మీకున్న పవర్తో మీరు వేరే క్లాన్కి వెళ్ళొచ్చు. అలానే మీరు వెళ్ళాలనుకున్న క్లాన్ నుంచి ఒక సభ్యుడిని ఎంపిక చేసి మీ క్లాన్లోకి పంపించండి అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇది ఊహించని 2 క్లాన్ సభ్యులు వాము అంటూ తల పట్టుకున్నారు. ఇక వెంటనే ఆ టీం నుంచి నబిల్ను ఇటు పంపించేయంటూ మణికంఠను పృథ్వీ అడిగాడు. అయితే మన క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఆలోచించు అంటూ సీత అడగడంతో ఆదిత్యను స్వాప్ చేశాడు మణికంఠ. దీంతో మణికంఠ ఏమో కాంతార టీంలోకి, ఆదిత్య ఏమో శక్తి టీంలోకి మారిపోయారు. ఇక తర్వాత బీబీ అడ్డా అంటూ ఓ ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇది ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనే కంటే బురద టాస్క్ అనడం బెటర్ ఏమో. అందరూ మీ తోటి సభ్యులను ఇమిటేట్ చేసి మా అందరినీ నవ్వించాలని కోరుతున్నామంటూ బిగ్ బాస్ అన్నాడు. దీనివల్ల ఆడియన్స్కి చుక్కలు కనిపించాయి అనుకోండి. ఎందుకలా అనుకుంటున్నారా? మొత్తం వినండి. ప్రతి ఒక్కరూ తమకి నచ్చిన కంటెస్టెంట్స్ బొమ్మ ఉన్న ట్యాగ్ వేసుకొని ఇమిటేట్ చేశారు. ముందుగా మణికంఠను ప్రేరణను ఇమిటేట్ చేసింది. యాక్టింగ్ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మణికంఠ విగ్గు ఎపిసోడ్ను కాస్త కామెడీ చేసింది ప్రేరణ. పైకి చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్న మణి లోపల మాత్రం కాస్త హట్ అయినట్టు అనిపించింది. అయితే కంటెస్టెంట్లు ఎక్కువగా ఇమిటేట్ చేసింది మాత్రం సోనియా, నిఖిల్, పృథ్వీలనే. ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు హౌస్లో చేసే ఎక్స్ట్రాలను, హగ్స్, కిస్సు, ఓదార్పు చర్చలను అన్నీ అచ్చుగుద్దినట్టు దింపేశారు. చూస్తున్నంతసేపు సోనియా పైకి నవ్వుతుంది కానీ లోపల మాత్రం గట్టిగానే తిట్టుకున్నట్టుంది. ఇక నిఖిల్ కూడా సోనియాను బాగానే ఇమిటేట్ చేశాడు. అయితే ఈ టాస్క్లో యష్మిని ఎవరూ ఇమిటేట్ చేయకపోవడం విశేషం. ఈ టాస్క్లో నబీల్ మాత్రం ఇరగదీశాడనే చెప్పాలి. తను మాత్రమే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆదిత్యని ఇమిటేట్ చేసి సేమ్ టు సేమ్ దించేశాడు. క్లీనింగ్ దగ్గర నుండి నామినేషన్ వరకు ఆదిత్య ఎలా బిహేవ్ చేస్తాడు, మాట్లాడతాడు, హౌస్లో ఎలా ఉంటాడు, అన్నీ సేమ్ అలాగే చేసి చూపించాడు. నబీల్ యాక్ట్ చేస్తున్నంతసేపు హౌస్ మొత్తం బాగా ఎంజాయ్ చేసింది. దీంతో నబీల్కే బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ అందరూ ఏకగ్రీవంగా ఇచ్చేశారు. ఇక ఎపిసోడ్ చివరిలో సోనియా మణికంఠతో మాట్లాడుతూ పెద్ద డైలాగ్ వేసింది. అందరూ మా ముగ్గురిని ఇమిటేట్ చేశారు చూసావా, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మమ్మల్ని అంటూ సోనియా అంటుంది. దీనికి అవును, అంత ఫన్నీగా చేసినా మనకి లోపల కాస్త గుచ్చుకుంటుంది కదా అంటూ మణికంఠ తన విగ్గు ఇష్యూను కామెడీ చేసిన దాని గురించి చెప్పాడు. బీబీ అడ్డా అని బిగ్ బాస్ ఏ ముహూర్తాన ఈ టాస్క్ ఇచ్చాడో కానీ అది చేస్తున్న వాళ్ళకి ఏం టాస్కో కానీ చూస్తున్న వాళ్ళకి మాత్రం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ
ఆ ఫన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకుండా అక్కడ జరిగిన గొడవలని ఫన్ చేయాలని చూసి దాన్ని కరెక్ట్గా చేయలేక చాలా ఇబ్బంది కలిగింది. మధ్యలో విష్ణుప్రియ ఆల్రెడీ మీరు చేస్తున్న దానికి నవ్వు రావట్లేదని కూడా చెప్పింది. ఇక్కడ పృథ్వీ అండ్ విష్ణుప్రియకి సంబంధించిన సీన్ కూడా సీత చేసి చూపించింది. అక్కడ కూడా విష్ణుప్రియ ఫేస్ కొంచెం మారింది. సోనియా నిఖిల్కి ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో తెలీదు. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ బయట ఎలా ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకి అలా వెళ్తుంది అన్నప్పుడు బయట ఆడియన్స్కి కూడా అలాగే వెళ్తుంది కదా అని చెప్పి వాళ్ళకి ఇప్పటికైనా వెలుగుతుందో లేదో చూడాలి మరి. ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లోని హైలైట్ పాయింట్స్ అయితే ఇవేనండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.